నమ్మి ప్రేమించిన వాడి చేతిలో చావు దెబ్బలు తిని ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా మారిన యాక్ట్రెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అనికా విక్రమన్. ఈమెకు మరొక పేరు కూడా ఉంది, నైర్ రూపశ్రీ. ఈమెను ముద్దుగా రూప అని కూడా అంటారు. అవడానికి కన్నడ అమ్మాయి అయినప్పటికీ తనకి మొదటి అవకాశం తమిళ్లో రావడం, ఆ తర్వాత తెలుగులో కూడా ఒక సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. తెలుగు సినిమా చేసినా అది పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఈమెకు జరిగిన అన్యాయం వలన ఇప్పుడు అందరి నుంచి ఈమెకు సపోర్ట్ దొరుకుతుంది. అనామిక జూలై 2న ముంబైలో పుట్టింది. స్కూలింగ్ అంతా కూడా బెంగళూరులోని భారతీయ విద్యాభవన్లో పూర్తి చేసుకుంది. బెంగళూరులోని ప్రెసిడెన్సీ కాలేజ్లో బీకామ్ తీసుకుంది. తర్వాత తన కెరియర్ని యాక్టింగ్ వైపు మలుచుకోవాలనుకుంది. అందుకే అనామిక చెన్నైలో యాక్టింగ్ క్లాసెస్కి జాయిన్ అయ్యి అక్కడే యాక్టింగ్ పూర్తి చేసుకుంది. అనిక తన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి అనిక అమ్మగారైన విజయీ నంబియార్ గారి చేతుల మీదుగా పెరిగింది. విజయీ నంబియార్ గారికి 2 కవల ఆడపిల్లలు, అందులో ఒకరే అనిక. పిల్లలిద్దరినీ భర్త లేకపోయినప్పటికీ చాలా జాగ్రత్తగా పెంచారు. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేశారు. వారు ఏ దిశగా ప్రయాణించాలి అనుకుంటే ఆ దిశగా వారిని సపోర్ట్ చేశారు. అనిక జాస్మిన్ అనే హారర్ మూవీలో 2019వ సంవత్సరంలో తమిళ్ మూవీతో తెరంగేట్రం చేసింది. అందులో తను లీడ్ రోల్ ప్లే చేసింది. అందరినీ మెప్పించింది. 2021లో ఎంగ పఠన్ సొత్తు ఈపీఎస్ అనే మూవీలో తో పాటు ఇక్ అనే 2 సినిమాల్లో యాక్ట్ చేసింది. అదే సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా కాలుపెట్టింది. అఖిల్ సార్థక్తో లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా ఫస్ట్ టైం. అసలు ఈ టైటిల్ కూడా చాలామందికి తెలీదు. ఇది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా ఎవ్వరికీ తెలీదు. అసలు గట్టిగా మాట్లాడితే ఈ టైటిల్ అసలు ఉందా అని కూడా అనేవాళ్ళు లేకపోలేదు. ఇక 2002లో ఐగిరి అనే పాత్రలో విషమకరణ్ అనే తమిళ్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీ మిశ్రమ స్పందన సంపాదించుకుంది. ఇంకా మూవీ సంగతి అటు ఉంచితే 2021 సెప్టెంబర్లో తమిళ్ మ్యూజిక్ ఆల్బమ్ కనాలో కనిపించింది. ఇది యూట్యూబ్లో మాత్రమే రిలీజ్ చేశారు. అనికాకు యాడ్స్లో కూడా మంచి ఆఫర్సే వచ్చాయి. సలీం టెక్స్టైల్స్, రాజ్మహల్ టెక్స్టైల్స్, తేని ఆనందం టెక్స్టైల్స్, పిఎస్ఆర్ సిల్క్స్ ఇలా బ్రాండ్స్లో శారీ యాడ్స్ కోసం తిను యాక్ట్ చేసింది. అలాగే భరణి, స్వర్ణ సంకల్ప అనే బంగారు ఆభరణాలకు కూడా తిను యాడ్స్ చేసింది. అంతేకాకుండా పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ని కూడా తన సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసింది. ఇప్పటివరకు మనం చూసింది కేవలం తన ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే. ఇక పర్సనల్ లైఫ్లోకి వెళ్తే అనికాకు అను పిల్లై అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నారు. ఆ ప్రేమను గుడ్డిగా నమ్మింది అనిక. అతనితో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఆమెను అతడు హింసిస్తున్నాడు అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది అనిక. అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. నేను మెంటల్గా, ఫిజికల్గా హింసిస్తున్నాడు. అలాంటి వాడిని నేను ఎప్పుడూ చూడలేదు. అనూప్ ఇలా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఇవన్నీ భరిస్తూ ఉంటే అతనిలో మార్పు వస్తుందేమో అని అనుకున్నాను. కానీ అతను మారడం లేదు. గతంలో కూడా నన్ను ఇలానే హింసిస్తే నేను ఊరుకోలేదు. అప్పుడు నా కాళ్ళు పట్టుకొని సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని చెప్పాడు. అందుకే అతన్ని నమ్మి వదిలేశాను. మళ్ళీ పోలీసులకు డబ్బులు ఇచ్చి తన వైపు తిప్పుకుంటున్నాడు. మొదట్లో చాలా మంచి ఫ్రెండ్స్లా ఉన్నాం. తను చూపించిన అటెన్షన్ నచ్చి రిలేషన్ స్టార్ట్ చేశాం. తను అసలు స్వరూపం ఇప్పుడు బయట పెడుతున్నాడు. నా ఫోన్ విరగొట్టాడు. షూటింగ్కి కూడా వెళ్ళలేకపోయాను. రిలేషన్లో ఉన్నప్పుడు నా ఫోన్ని తరచూ చెక్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు నన్ను కొట్టి ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూస్తా నీ మొహంతో నువ్వు ఎలా యాక్ట్ చేస్తావో అని నవ్వుకున్నాడు. నా మొహం నేను అద్దంలో చూసుకొని ఆ బాధను భరించలేక ఏడుస్తూ ఉంటే ఇంకా డ్రామా ఆపు, బాగా యాక్ట్ చేస్తున్నావు అని వెటకారం చేశాడు. నాకు లైఫ్లో ఎలాంటి రిగ్రెట్స్ లేవు. కేవలం నేను నమ్మి మోసపోయాను అంతే. లైఫ్ చాలా చిన్నది. నేను కర్మని నమ్ముతాను. అందుకే అతన్ని వదిలేస్తున్నాను. తన మీద నాకు ఎలాంటి కోపం కానీ అలాంటిది లేదు అని చెప్పేసి తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.
ఇప్పుడు అతను న్యూయార్క్లో ఉంటున్నాడు. నా గురించి, నా ఫ్యామిలీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. నేను అతన్ని వదిలేసిన అతను నన్ను వదలడం లేదు. ఇప్పటికీ నాకు కాల్స్ రూపంలో, మెసేజెస్ రూపంలో బెదిరింపులు వస్తున్నాయి. ఇదంతా అయిపోయింది. ఇక ఫైనల్గా నేను 1 మంత్లో కోలుకున్నాను. ఇప్పుడు నా ఫేస్, నా గాయాలు అన్నీ నార్మల్ అయిపోయాయి. ఇప్పుడు షూట్స్కి కూడా వెళ్ళబోతున్నాను. ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్స్ అండ్ విష్ మీ లక్ అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇదంతా చూస్తుంటే కొన్ని బంధాలు ముళ్ళపైన పువ్వుల్లా కనిపిస్తుంటాయి. అందంగా మనల్ని ఆకర్షిస్తుంటాయి. తెలియకుండానే మనం వాటి ఆకర్షణలో పడి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. మనం వేసే ప్రతి ఒక్క అడుగు మనల్ని బాధిస్తూ, ముళ్ళ ద్వారా గుచ్చుతూ మన జీవితంలో కలతల్ని మిగులుస్తుంటాయి. ఇది ఒక అనికా జీవితంలోనే కాదు, నిత్యం ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిల చేతుల్లో నరకం అనుభవిస్తున్నారు. అలాగే అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది ప్రతి జిల్లాలో, ప్రతి రంగంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటున్నాయి. జాగ్రత్త. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్త. కొన్ని అడుగులు వెనక్కి రావు, ముందుకి పోవు. మనల్ని నమ్ముకున్న వారు మన వెంట ఉన్నారు. ఆలోచన ముఖ్యం, అందం కాదు. జీవితం ముఖ్యం, యవ్వనం శాశ్వతం కాదు. ఆ మాటకొస్తే ఎవరూ శాశ్వతం కాదు.